ప్రభునియందు ప్రియ సహోదరి సహోదరులారా, నేడు అనగా నవంబర్ 9వ తారీఖును మనం లాతరాను దేవాలయ ప్రతిష్ట వార్షికోత్సవమును ఘనముగా జరుపుకుంటూ ఉన్నాం. ఈ ఆలయం ప్రతిష్ట వార్షికోత్సవాన్ని జరుపుకునే సందర్భముగా మనం ముఖ్యంగా గ్రహించవలసిన విషయం, పాపుగారి పీఠ ప్రధాన దేవాలయం ఇది. రోమ్ నగరములో ప్రపంచములో ఉన్న దేవాలయాలన్నిటినీ దీని తల్లిగాను తలగాను పరిగణిస్తూ ఉన్నారు. కొన్స్టాంతిన్ చక్రవర్తి తన జ్ఞానస్థానం స్వీకరించిన స్థలములో ఈ దేవాలయం నిర్మించింది ప్రత్యేకత. ఆయన గొప్ప చక్రవర్తి, ప్రత్యేకంగా మన క్రైస్తవానికి ఆయన ముఖ్యమైన ఎంతో చేయూతనిచ్చిన వ్యక్తి ఆయన. అదే వారి అమ్మగారు కూడాను. ఈ దేవాలయం ప్రపంచంలో కథోలిక దేవాలయాలు అన్నిటికీ గుర్తుగా చిహ్నంగా ఉంటూ ఉన్నది. ఈ పండుగను జరుపుకోవటంలో స్థానిక క్రైస్తవ సంఘాలన్నీ పేతురు పీఠంలో తమకున్న ఐక్యతను ప్రదర్శిస్తూ ఉన్నాయి. ఇది చాలా ముఖ్యమైన విషయం. మన కథోలిక సంఘస్థులందరూ ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కానీ వారందరూ కూడా ప్రత్యేకంగా పేతురు గారితో ఐక్యత చెందుతూ ఉన్నారు. ప్రత్యేకంగా యేసు ప్రభు మరి పేతురు గారిని ఎన్నుకుని ఉన్నారు. పేతురు, నీవు రాయివి, నీ రాతిపై నా సంఘంలో నిర్మించదను, నరక శక్తులు దీన్ని జయింపదలబడిన వాస్తవాన్ని ప్రత్యేకంగా ఈరోజు మనం గ్రహిస్తూ ఉండాలి. పేతురు స్థానంలో ఉన్న పాపు గారు శ్రీసభ యావత్కు అధ్యక్షత వహిస్తూ ఉన్నారు. అనగా స్థానిక క్రైస్తవ సంఘాలన్నిటికీ వారు అధ్యక్షులు. లాతరుని దేవాలయంలోని పీఠం నుండి జగద్గురుల యొక్క బోధన, అధికారం, పాలన ప్రపంచంలోని స్థానిక సంఘాలన్నిటికీ అందుతూ ఉన్నాయి. కనుక ఈ దేవాలయం యొక్క ప్రతిష్ట వార్షికోత్సవం స్థానంగా సంఘాలన్నిటికీ పండుగగా పరిగణించాలి. ఈ పండుగ మన దేవాలయ యొక్క ఉద్దేశాన్ని, ఔన్నత్యాన్ని మన పరిశుద్ధ గ్రంథ పఠనాల ద్వారా మనం గ్రహిస్తూ ఉన్నాం. ఈనాడు మనం ఆలకించే ప్రత్యేకంగా తొలి పటములో యెహెజ్కేలు గ్రంథములో యెహెజ్కేలు ప్రవక్త యెరూషలేము దేవాలయము నుండి ప్రత్యేకంగా మనకు తెలిసే మరి దేవుని ఆదేశం ప్రకారంగా దావీదు రాజు దేవుని కోరుకున్నాడు. నేను ఒక పవిత్రమైనటువంటి ఒక మంచి భవనంలో ఉంటూ ఉన్నాను, కానీ దేవుడు మాతో గుడారంలో ఉంటున్నారు, దేవునికి ఒక ఆలయం నిర్మిస్తాను అన్నప్పుడు నాతాను ప్రవక్త ద్వారా దేవుడు తెలియపరుచున్నారు, నీ ద్వారా కాదు కానీ నీ మేను ద్వారా ఉద్భవించిన కొడుకు ఆయన ఆలయం కట్టాలని కూడా. అందుకని రాళ్లతో కట్టబడిన మందిరం పవిత్రీకరణ ద్వారా దేవుని యొక్క ఆలయంగా మారబోతూ ఉన్నది. సొలొమోను రాజు యెరూషలేములో దేవాలయం నిర్మించి దాన్ని ప్రతిష్ఠించినప్పుడు దేవుని మహిమ ఆ మందిరాన్ని ఆవరించి ఉన్నది. అప్పుడు అది దేవుని ఆలయంగా రూపొందింది. ఇది ముఖ్యమైన విషయం, మనం బాగా గ్రహిస్తూ ఉండాలి ప్రియ సహోదరి సహోదరులారా. మరి అటువంటి ఆలయం మనకు చాలా ముఖ్యం. మనం చెప్పాలంటే దేవుడు వసించు స్థలము దేవాలయం. దేవుడు వసించు స్థలము దేవాలయం. ఇంకొక విషయం చెప్పాలంటే కూడాను దేవుడు మానవుడు కలిసే చోటే దేవాలయం. మరి యెహెజ్కేలు ప్రవక్త ఆ ఆలయంలో ఉద్భవించిన ఆ నీటిని కనులారా చూస్తూ ఉన్నారు. ముఖ్య విషయం ఏంటంటే ఆ నీరు ఉప్పు నీటిలో ప్రవేశించి ఆ ఉప్పు నీటిని మంచినీటిగా మార్చింది. అంటే దేవాలయంలో మనకు వరాలు వస్తూ ఉన్నాయి. ఆ వరాలతో మనం నింపబడుతూ ఉన్నారు. మన పాప జీవితంలో ఆ నీరు ప్రవేశించినప్పుడు అందరం కూడాను పవిత్రపరచబడుతూ ఉన్నాం, మనం శక్తిని పొందుతూ ఉన్నాం. ఇది చాలా ముఖ్యమైన విషయం. అదేవిధంగా ఆ నీరు ప్రక్క ఇరువైపులు కూడాను ఏముంటున్నాయి, ప్రత్యేకంగా చక్కని మొక్కలు పెరిగి ఉన్నాయి, చెట్లుగా మారి ఉన్నాయి. వాటి ఆకులు ఔషధముగాను, ఆ పండ్లు మనకు ఆహారంగా మిగులుతూ ఉన్నాయి. అదే విషయాన్ని కూడా దర్శన గ్రంథం 22 అధ్యాయంలో కూడా చూస్తూ ఉన్నాం ప్రియ భక్తులారా. అంటే దేవాలయంలో ప్రవహించు ఆ నీరు మనకు ఒక ఆశీస్సుగా, ఆశీర్వాదముగా, దీవెనగా మారుతూ ఉన్నది. అదేవిధంగా మన 2వ పట్టణంలో చూసినట్టయితే కూడాను మరి పౌలు గారు తెలియపరుస్తున్నారు. మన కొరింథీ రాసిన లేఖ 3:16 వచనం నుండి, మీరు దేవుని యొక్క ఆలయం, దేవుని ఆత్మకు నివాసమని మీకు తెలియదా? మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం చూసినట్టయితే ప్రభువారు మరియు అష్టభాగ్యాల విషయం చెప్పిన విషయమును బాగా గ్రహించాలి. ఏమిటా ముఖ్యమైన విషయం అని అంటే కూడాను, నిర్మల హృదయులు ధన్యులు, వారు దేవుని దర్శింతురు అని. అంటే మన హృదయమే ఆలయంగా మారిపోవాలి. మరియ మాత దేవుని యొక్క ఆలయంగా మారిపోయింది.
మనం యేసు ప్రభువారు మరి మరియమ్మ గారిలో జీవించి ఉన్నారు. పౌలు గారు కూడా తెలియపరిచి ఉన్నారు కూడా. గలితీయులకు రాసిన 2వ అధ్యాయం 20వ వచనమున, ఇక జీవించినది నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు అని దేవుని యొక్క ఆలయం ఎంతగా మారిపోయి, అంత మిగిలిపోయి ఉన్నాడు కూడా. మామూలుగా మనం చూస్తుంటాం కదా, ఇంటికి దీపం ఎల్లాలని, ఇంటికి దీపం ఎల్లాలని. అదేవిధంగా దేవాలయం ఒక ఊరికి అది ఒక దీపంగా ఉంటుందా కూడా. నేను ఒక చిన్న గుడి కట్టాను ఖమ్మం మేత్రాసనంలో, నాయుడుపేట విచారణలో. మరి ఒక ఊరిలో ఒక చిన్న గుడి కట్టారన్నమాట. ఆ గుడి అక్కడ ఖచ్చితంగా ఊరు ఆరంభంలోనే ఉంది. ఊరి ఆరంభంలో అంటే ఆ ఊరిలో ప్రవేశించే వారు ఆ ఆలయాన్ని చూసి ప్రవేశిస్తున్నారు, ఆలయంలో దీవెనలు పొంది ప్రవేశిస్తూ ఉన్నారు. అదేవిధంగా మన సువార్త పట్టణం చూసినట్లయితే ప్రియ సహోదరి సహోదరులారా, మరి ప్రభు మరి దేవాలయంలో ప్రవేశించినప్పుడు అక్కడ పూజలు జరగట్లేదు, ఆరాధన జరగట్లేదు, వ్యాపారం జరుగుతుంది. మనం కీర్తన 69 తర్వాత మన 9వ వచనం చూసినట్టయితే, నీ ఆలయం నందు నాకు గల ఆసక్తి నన్ను దహించిన ఒక వాక్యం గుర్తుకొచ్చి ప్రభువారు అక్కడ వ్యాపారం చేసే వారు అందరినీ కూడా వెళ్ళగొట్టి ఉన్నారు కూడా. మీరు ఆలయంలో దొంగలు గుహగా మార్చి ఉన్నారని, ఆలయంలో ఆరాధన జరగాల, ఆలయంలో స్తుతించాలి మన ప్రభుని. ప్రత్యేకం చూసినట్లయితే 22వ కీర్తన 3వ వచనంలో కూడాను భక్తులు ఈ విధంగా ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవ, నీవు పరమ పవిత్రుడవు, ఇశ్రాయేలు స్తుతులైన సింహాసనం మీద నీవు ఆసీనుడే ఉన్నావు. దేవుని యొక్క సింహాసనం మన స్తుతి ఆ విధంగా మారిపోతూ ఉండాలి కూడా. మరి వ్యాపారం కాదు కావాల్సింది, ఏది జరగాల? ప్రభుని స్తుతించాలా, ప్రభుని ఆరాధించాలా, ప్రభుని పూజించాలా. అప్పుడే మన జీవితం ధన్యమైన జీవితంగా ఉంటుంది. ప్రత్యేకం ఈరోజు ప్రియ భక్తులారా, మరి లాతరు దేవుని ప్రతిష్ట వార్షికోత్సవ సందర్భంగా మనం ఐక్యంగా ఉండాల. పాపు గారి అధీనంలో ఉంటూ ఉన్నాం. అదే మన కతోలిక యొక్క ప్రత్యేకత కూడాను. మనం కలిసికట్టుగా ఉన్నప్పుడు మన అనేక దీవెనలు మనం పొందుతూ ఉన్నాం. మన చక్కని మాట కూడాను, ఏ కుటుంబం అయితే కలిసి ప్రార్థన చేస్తూ ఉన్నదో ఆ కుటుంబం కలిసి ఉండగలుగుతూ ఉన్నది కూడాను. కాబట్టి వ్యక్తిగతంగా ప్రార్థన చేయాల, కుటుంబపరంగా ప్రార్థన చేయాల, దేవాలయంలో ప్రవేశించి ప్రార్థన చేయాల. పౌలు మన పేతురు గారు తెలియపరిచాం, మీరు సజీవ రాళ్ళుగా ఉండాలి, సజీవ రాళ్ళుగా ఉండాలి కూడాను. అంటే మనందరం కూడా ఒక ఆలయంగా మిగిలిపోతూ ఉండాలి. అప్పుడే మన దేవుని యొక్క కృప అనుగ్రహం నిండుగా మన జీవనంలో ఉంటుందో కూడాను. 22వ కీర్తనలో కూడాను మనకు 6వ వచనం చూసినట్లయితే అక్కడ చక్కని మాట ఉందో కూడాను, కలకాలం ప్రభు మందిరమైన వసింతురని. అదేవిధంగా 27వ కీర్తన 4వ వచనంలో కూడాను, నేను ఒక ప్రభుని ఒక వరం కోరుకుంటుని అన్న విషయంలో కూడాను, ప్రభుని నిత్యం నేను నీ ఆలయంలో జీవిస్తానని ఒక మాట కూడాను. కాబట్టి దేవుని ఆలయంగా మిగిలిపోయి దేవునికి స్తోత్రం చెల్లిస్తూ సాక్ష్యం పలికి వరం దయచేయమని ప్రత్యేకంగా ఈ యొక్క పూజలో, ఈ ప్రార్థనలో దేవుని మనసారా ప్రార్థించుదాం.